మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధన వర్తమానంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, Hebrew chapter 6 verse 17-18 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు ఆరాధన వర్తమానముగా మనం చదువుకుందాం. హెబ్రీయులకి 6వ అధ్యాయ 17-18 వచనాలు కలిసే చదువుకోవడం. 17-18 కలిసి ఉంది, తెలుగులో చదువుతాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును స్థిరపరిచెను. దేవుని యొక్క లేఖన భాగాన్ని తన ఆత్మతో నడిపించులాగన ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన నెలంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి, ప్రభా మరి ఈ యొక్క పునరుత్థాన దినంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి, నిన్ను ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ప్రభా, మేము ఆరాధన చేయాలంటే మీ యొక్క ప్రభా మరి త్యాగము, మీ యొక్క రక్షణలు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభా మీరు మాకు కల్పించినటువంటి ఇంత గొప్ప రక్షణ, నిరీక్షణ, శరణాగతి ఏమిటో ప్రభా ఈ యొక్క వాక్య భాగం ద్వారా మాకు తెలియజేసి, ప్రభా తద్వారా మేము కూడా ప్రభా మరి అనేకమైన విషయాలు తెలుసుకొని, మీరు ఈ లోకానికి వచ్చి మా కోసం ఏమి చేశారో ప్రతిదీ ప్రభా మాకు జ్ఞాపకానికి తీసుకొచ్చి ఈ మాటల ద్వారా మాకు తెలియచేయండి ప్రభా. స్తోత్రాలు. తద్వారా మేము చక్కగా ఆరాధన చేయడానికి బిడ్డలకు ప్రభా మరి యొక్క మాటలు తెలియచేయమని చెప్పుచున్న నీ దాసుని కూడా ప్రభా మీరు అభిషేకించి మీరు మాట్లాడి మీ యొక్క మహిమతో నింపమని, నోటిని మీ బోరుగా వాడుకోమని, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడాల్సిన, ఆరాధనకు మనతో మాట్లాడాలని మరి దేవుడు నిర్ణయించిన మాట ఏమిటంటే, ఒక మాట మరి నాకు ఆలోచనకరంగా చేసింది. ఏమిటంటే, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచాను. శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచాను అనే మాట మనకి మరి ఆరాధన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక శరణాగతి అంటే ఏమిటంటే, మనం ఏదైనా అనుకోకుండా మరి ఏదైనా కేసులో కానీ, ఏదైనా తప్పులో కానీ, ఏదైనా అనుకోకుండా మనం ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి నిన్ను ఆ ప్రమాదం నుంచి కానీ ఆ కేసు నుంచి విడిపిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు శరణాగతి సంతోషం ఉంటుంది. అని కదా, నా శరణాగతి నువ్వేనయ్యా అని ఆయన ఎంతగానో మనం ఏం చేస్తాం మనం ఆయన్ని ఆనర్ చేస్తాం. అని కదా, సంతోషపరిచి ఆయన్ని మన సంతోషంలో పాలుభాగంగా చేస్తాం. శరణాగతి అంటే అదనమాట.
అనుకోని రీతిగా నువ్వు చిక్కుకున్నప్పుడు ఆ పాపం నుండి, అపరాధం నుండి, ఆ శిక్ష నుండి బయటికి తీసుకొచ్చాడు కూడా ఒక లాయర్ గారు. ఎలా ఉంటుందో మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో, అవును కదా. అది శరణాగతి ఏంటంటే నువ్వు ఏదైనా చేసినప్పుడు దాంట్లో నుంచి బయటికి తీసుకుని వస్తే ఆ యొక్క శరణాగతి మరి లాయర్ ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ వచ్చినప్పుడు మరి ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందో. అందును బట్టి ఎవరైతే ఆ విధంగా చేశారో వారిని ఎంతగానో మనం ఏం చేస్తామంటే కొనియాడతాం, ఆయనకి ఎంతగానో థ్యాంక్స్ చెప్తా ఉంటాం. కనుక ప్రభువు కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలు మరి ఏదైనా అనుకోకుండా వాడు చెట్టు నరుకున్నాడు అనుకోండి, ఒక చెట్టు నరికినప్పుడు అనుకోకుండా ఆ యొక్క చెట్టు అటు నుంచి వెళ్ళేవాడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా కానీ ఆ చెట్టు పడిపోయి చనిపోయాడు అనుకోండి, ఆ నేరం కూడా ఈయన మీదకి వస్తుంది. ఎవరైతే చెట్టు నరుకుతున్నారో వాడి మీదకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మనోడు ఆ చెట్టు నరికిన తర్వాత వాడు ఈడిని పట్టుకోకుండా, వాళ్ళందరూ వచ్చి ఈయన కూడా చంపుకోకుండా పారిపోయి ఒక చోట దాక్కుంటాడు. ఎక్కడ దాక్కుంటాడు? ఆశ్రయపురం అనే మా దాంట్లో దాక్కుంటాడు. ఆశ్రయపురం దేవుడు చెప్పాడు కనుక యోర్దాను అవతల కూడా ఆశ్రయపురాలు, యోర్దాను యువతల 3, మొత్తం 6 ఆశ్రయపురాలు. ఆశ్రయపురాలని 6 ఆశ్రయపురాలు. ఎందుకంటే ఎవరైనా మన ప్రజలు దేవుని పిల్లలు అనుకోకుండా ఎవరినైనా చంపడం కానీ, అనుకోకుండా అతని ద్వారా ఎవరైనా చనిపోవడం కానీ జరిగినప్పుడు అతను తప్పించుకోవడానికి ఆశ్రయపురాలు ప్రభు కట్టాడు. దేవుడు చెప్పాడు మోషేకు ఆశ్రయపురాలు కట్టండి. ఇవన్నీ ఆశ్రయపురాలు 6 ఆశ్రయపురాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. కనుక యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో మీరు రాసుకోండి, 1-8-9 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము, జాషువా చాప్టర్ 20, జాషువా చాప్టర్ 20 1-9 వచనాలు, సంఖ్యాకాండం 35-11 వచనంలో నుంచి కూడా మనకు కనబడుతూ ఉంటాయి. యెహోషువలో ఫస్ట్ చూద్దాం, తర్వాత సంఖ్యాకాండాన్ని చూద్దాం. యెహోషువ 20వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. కనుక చూడండి, మొదటి నుంచి కొన్ని విషయాలు. ఒకడు ఆ పురములో ఒకదానికి పారిపోయి ఆ పురం ద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దల నడుము తన సంగతి చెప్పిన తరువాత వారి పురములోనికి వారిని చేర్చుకొని పైన చూడండి, నీవు ఇశ్రాయేలుతో ఇట్లాను తెలియకే పొరపాటున ఒకటి చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములను అనే మాట మనకు కనబడుతుంది. చూడండి ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో దేవుని పిల్లలను బట్టి. కనుక ఈ రోజున ఈ యొక్క ఆశ్రయపురాలను జ్ఞాపకం చేసుకొని దాంట్లో ఉన్న ఆత్మీయ సత్యాలను జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలి? ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనందరము యేసు ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలి? ఆయన మనకి ఏమి చేశాడు? కనుక మనకు ఆశ్రయపురం, ఓసన్న గారు కూడా పాడతారు, ఆశ్రయపురం అనే పాటను పాడే వింటారండి. కనుక ఆశ్రయపురం అనేది మరి ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాలు 6 ఉంటాయి. ఎవడైనా కానీ తెలియక హత్య చేసినప్పుడు నరహంతకుడు పారిపోవడం చేత నేను చూడండి ఈ మాట కనబడుతుంది. తెలియకే హత్య చేసినప్పుడు వాడు ప్రతి హత్య వాడు చేయకోకుండా వాడు వెళ్ళిపోయి సేఫ్టీ ప్లేస్లో దాక్కుంటాడు. దాన్ని ఆశ్రయపురం అని అంటారు. కనుక మన ఆశ్రయపురం ఎవరు? మన ఆశ్రయపురం ఎవరండి? యేసు ప్రభువే. మన ఆశ్రయపురం యేసు ప్రభు. నీవు నేను ఎన్నో పాపాలు చేశాం. నీవు నేను చూపులతో, తలంపులతో, ఆలోచనలతో ఎన్నో పాపాలు చేశాం. కానీ నీవు నేను దాక్కోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఆ యొక్క
విమోచన నీకు నాకు కలుగు చేసి ఒక ఆశ్రయపురంగా నీకు నాకు మనందరికీ ఆయన దొరికాడు. కనుక ఈ యొక్క ఆశ్రయపురం 6 ఆశ్రయపురాలు, దాన్ని నేను ఒక ఆర్డర్ కరెక్ట్గా అవి వేరువేరుగా ఉంటే నేను ఒక క్రమ పద్ధతిలో నేను రాసుకున్న దాని యొక్క అర్థంతో మరి ప్రభువును మనం కంపేర్ చేసుకుని ప్రభు వారు నీకేం చేశాడు కొన్ని కంపేర్ చేసుకుని ఈ యొక్క ఆరాధన వర్తమానాన్ని ముగించాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. కనుక మొట్టమొదటి ఆశ్రయపురం పేరు నీకు నాకు మనందరికీ తెలిసే. నేనేం రాసుకున్నానంటే గోలాను అనే మాట రాసుకున్నాను. గోలాను అనే ఆశ్రయపురం అంటే గోలాను అనే అర్థం ఏంటంటే ప్రత్యక్షత అని అర్థం. గోలాను అంటే ఏంటి? ప్రత్యక్షత అని అర్థం. కనుక తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ప్రత్యక్షత గురించి మరి కొన్ని మాటలు మనం తెలియజేసుకుని మన దేవుని యొక్క వాక్యంలో ఆరాధన గురించి మనం ఆలోచన చేద్దాం. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట మనకి కనబడుతూ ఉంది. కనుక సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైంది? మనకేమైంది? ప్రత్యక్షమైంది. సమస్తమైన మనుషులకు, ఈ లోకంలో అందరికీ సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప మనకి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసు ప్రభు వారు రాకపోతే, ఆయన ప్రత్యక్షం అవ్వకపోతే నీవు నేను కూడా నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. నీవు నేను పాపంలో ఉండిపోయేవాళ్ళం. నీవు నేను మనందరము అంధకారంలో ఉండేవాళ్ళం. కనుక నీకు నాకు మనందరికీ మన ప్రభు ప్రత్యక్షమవుట ద్వారా, ఆయన శరీరం మరి నలగొట్టుకోవడం ద్వారా, ఒళ్ళ కిరీటం పెట్టుకోవడం ద్వారా, మరి ఒళ్ళంతా గాయాలు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టించుకోవడం ద్వారా, ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకోవడం ద్వారా, ఆ విధంగా నిన్ను నన్ను మనందరిని రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టి 3వ దినాన తిరిగి లేచి ఆదరణకర్తగా నీలో నాలో సంచరించడానికి ప్రభువారు ప్రత్యక్షమైనాడు. ఇలాంటి ప్రత్యక్షత నీకు లేకపోతే మనము ప్రభువును ఆరాధన చేయాలి. చూడండి, కానీ ఎందుకు మన ప్రభువును ఆరాధన చేయాలంటే ప్రత్యక్షంగా నీకు నాకు ప్రభు దొరికేది కనుక. ఆయన ప్రత్యక్షత ఎలా వచ్చాడంటే నిన్ను నన్ను రక్తము కార్చి కొని విలువైన సొత్తుగా ఆయన చేసుకుని నిన్ను నన్ను మనందరం ఏం చేశాడు? ఆలయంగా చేశాడు. అందును బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలంటే ప్రభు మనం ప్రత్యక్షంగా దొరికినందుకు, రక్షించినందుకు మనము ఉదయకాల సమయంలో ఆరాధన చేయాలి. కనుక గోలాను అనే ఆశ్రయపురం మరి వారికి ఎవరైతే మరి తెలియకుండా హత్య చేశారో వాడిని ఏ విధంగా హత్య నుంచి కాపాడుతూ ఉందో నిన్ను నన్ను కూడా మరి మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. కనుక మన ఆశ్రయపురం ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు చేరుకోవడానికి ఆయనే ఆశ్రయపురంగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, అందును బట్టి మనం ఆరాధన చేయాలి. ఇది గోలాలంటే ప్రత్యక్షత. 2వ మరి ఆశ్రయపురం గురించి మనం నేర్చుకుందాం. షెకెము అనేది ఆశ్రయపురం. 2వ ఆశ్రయపురం పేరేంటి? షెకెము. షెకెము అంటే భుజము అని అర్థం. షెకెము అంటే భుజము అని అర్థం. కనుక ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, లూక్ చాప్టర్ 15, లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకి మరి కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఫస్ట్ నుంచి మరి మనకు తప్పిపోయిన గొర్రె గురించి మనకు కనబడుతూ ఉంది. 5వ వచనాన్ని నేను చదువుతాను. 5వ వచనం ఏమన్నదంటే, అది దొరికిన తర్వాత చూడండి, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అనే మాట మనకు కనబడుతుంది. కనుక భుజము ఎలా వేసుకున్నాడు? తప్పిపోయిన గొర్రెను భుజాల మీద వేసుకున్నాడు. ఎవరు? కాపరి. ఎవరు? కాపరి. ఏ కాపరి? యేసయ్య కాపరి. అనగా ఒకప్పుడు నీవు నేను తప్పిపోయినప్పుడు మనల్ని కూడా ఆయన భుజాల మీద చేర్చుకుని
మనకి నీకు రక్షణను గ్రహించాడు. కనుక ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, తప్పిపోయిన గొర్రె ఎలా తప్పిపోయిందంటే, ఎలా తప్పిపోయిందని నేను రాసుకున్నానంటే, తప్పిపోయింది ఎందుకు తప్పిపోయిందంటే ఆశపడి తప్పిపోయింది. గొర్రె ఎందుకు తప్పిపోతే? ఆశపడి. అంటే ఇక్కడ మేత కన్నా దూరం ఎలా కనపడింది? పచ్చగా కనపడింది అనుకోండి, నిదానంగా సైడ్ అయిపోతాం, నిదానంగా సైడ్ అయిపోతాం. కాపరి చూడకపోతే నిదానంగా సైడ్ అయిపోయి వెళ్ళిపోతాం. కనుక దేనికి తప్పిపోతే? తప్పిపోయిన గొర్రె కానీ, తప్పిపోయిన కుమారుడు కానీ, తప్పిపోయిన నీవు నేను కానీ దేనికి ఎందుకు తప్పిపోతామంటే ఆశపడి తప్పిపోతాం. ఆశపడి తప్పిపోతాం. రెండవదిగా చూస్తే అవిధేయతో తప్పిపోతాం. రెండవది ఏంటి? అవిధేయత. ఒకటి ఆశతో తప్పిపోయింది గొర్రె, రెండవది అవిధేయతో తప్పిపోయింది. మూడవదిగా చూస్తే అతిక్రమం చేసి తప్పిపోయింది. అవును కదా? ఆజ్ఞ ఏం చేసింది? కాపురి యొక్క ఆజ్ఞను మీరింది. అది అతిక్రమం. అతిక్రమే మహా పాపం. ఏం చేసినప్పుడు తప్పిపోయి వెళ్ళిపోయి ఆ మేత పచ్చగా ఉందని చెట్టులోకి వెళ్ళింది. ఆ యొక్క ముళ్ళ పొదలో ఏమైపోయింది? ఇరుక్కుపోయింది. ముళ్ళ పొదలో ఇరుక్కుపోయింది. అప్పుడు ఈయన చూసుకున్నాడు, సాయంత్రం అవుతుందని కాపరి చూసుకున్నాడు. ఎన్నుంటాయి? 99 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. ఇంకో గొర్రె అయిపోయింది. అది చూసి 99 విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ కాపరి వెళితే ఎలా ఉన్నది? కాపరిని చూసి అరుస్తూ ఉంది, కానీ బయటికి రాలేకపోతారు. ఏమి దేంట్లో దొరింది? ముళ్ళ పొదలో దొరింది. అప్పుడు మరి కాపరి ఆ ముళ్ళ పొదలో చీకట్లో వెళ్ళిపోయినప్పుడు డబ్బు పట్టుకుంటుందని ఏమైపోయి చేతులు ఏమైపోతాయి? ముళ్ళు గుచ్చుకుంటాయి. ముళ్ళు గుచ్చి రక్తం కారుతా ఉంటాయి. ఇంకా లోనికి వెళ్ళిపోతుంది పట్టుకుంటే. ఇంకా లోనికి వెళ్ళకపోతే మొగాన్ని కూడా ఏం కానీ ముడుగుచ్చుకొని, మొగాన్ని కూడా ముడుగుచ్చుకొని. అంటే ఒళ్ళంతా కాపరికి రక్తం, చేతులని రక్తం, మొగానికి రక్తం, ఒళ్ళంతా రక్తం అయినప్పటికీ గొర్రెని విడిచిపెట్టుకోకుండా ఆ ముళ్ళను తొలగించుకుని గొర్రెని తీసుకుని భుజాల మీద వేసుకున్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, నీవు నేను కూడా పాపంలో ఇరుక్కున్నప్పుడు, ముళ్ళు అనే సాధారణ బంధకాల్లో ఇరుక్కున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను చక్కగా రక్షించాడు. కొండ పొదల నుంచి మనల్ని తప్పించి తీసుకుని వచ్చి మనందరము దేవుని యొక్క మందిరంలో పెట్టాడు. మనందరం సంతోషంగా ఆరాధన చేయడానికి సమకూర్చాడు. కనుక మరి 99 గొర్రెలు విడిచి ఒక గొర్రెల కోసం ప్రభు వచ్చినప్పుడు ఈ ఊరిలో అనేకమైన గొర్రెలు ఉన్నాయి, కానీ నిన్నే వెతుక్కోవడానికి, నన్ను వెతుక్కోవడానికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను తీసుకుని వచ్చి భుజాల మీద చక్కని మందిరంలో పెట్టాడు. అందులో బట్టి మనం ఆరాధన చేయాలి. ఒకప్పుడు ముళ్ళ పొదలో చిక్కున్న నిన్ను ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని నిన్ను నన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. అందులో బట్టి మనం ఆరాధన చేయాలి. రెండవదిగా అందరి బట్టి ఆరాధన చేయాలి. షకేము వారి ఆశ్రయపురం కనుక మరి ఇంత గొప్ప ఆశ్రయపురంగా ప్రభు నీకు నాకు మనందరికీ దొరికినందుకు మనము కూడా ప్రభుని చేయాలి, ఇప్పుడు ఆరాధన చేయాలి. నెక్స్ట్ మూడవదిగా చూస్తే మూడవ ఆశ్రయపురం పేరు ఏంటంటే కెదేషు. మూడవ ఆశ్రయపురం పేరు ఏంటి? కెదేషు. కెదేషు అంటే అర్థం ఏంటంటే హోలీనెస్. హోలీ అంటే పరిశుద్ధత. కెదేషు అంటే అర్థం పరిశుద్ధత అని అర్థం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 John chapter 1 verses 7 ఈ విధంగా రాయబడి ఉంది. ఇంగ్లీష్లో కూడా చదవచ్చండి. చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. చూడండి, కెదేషు అంటే అర్థం హోలీ, పరిశుద్ధత అని అర్థం. కనుక యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మనందరినీ ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధపరిచాడు. రక్తాన్ని కార్చి నీ మీద ప్రోక్షించి నిన్ను నన్ను మనందరినీ ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. చూడండి, కనుక మరి ఆయన
ప్రాణం చిందించి రక్తాన్ని కార్చాడు. ఆయన నీ పాపములు నా పాపలు మనందరి పాపములను ఆయన తన రక్తముతో కడిగి మనందరినీ ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. అందులో బట్టి మనం ఈ యొక్క కెదేషు అంటే హోలీ అయిన ఆశ్రయపురం కనుక పరిశుద్ధమైన తండ్రి నీకు నాకు మనందరికీ ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఒక ఆశ్రయపురంగా నిన్ను నన్ను మనందరిని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధమైన ఆశ్రయపురంలో నిన్ను నన్ను చేర్చాడు. కనుక అందును బట్టి మనం ఆరాధన చేయాలి. కనుక ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళందరూ మరి హత్య చేసినప్పుడు పారిపోయి కెదేషులో కొంతమంది దాక్కుంటూ ఉన్నారు. కనుక కెదేషులో ఎవరెవరు దాక్కుంటారంటే కెదేషులో నఫ్తాలి వారి యొక్క మధ్యప్రదేశం మీద ఉంటుంది, దాంట్లో వారు దాక్కుంటూ ఉన్నారు. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన యొక్క జన్మ పరిశుద్ధత, ఆయన యొక్క జీవితం పరిశుద్ధత, ఆ పరిశుద్ధమైన రక్తం నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన ప్రోక్షించారు. అందును బట్టి మనం ఆరాధన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. పరిశుద్ధమైన రక్తం నీకు నాకు మనందరికీ ఆయన మరి వెల చెల్లించి మనందరిని వెలయించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కనుక మనము ఆరాధన చేయాలి. నెక్స్ట్ 4వది ఆశ్రయపురం, రామోతు అనే ఆశ్రయపురం. రామోతు అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థలం అని అర్థం. రామోతు అంటే అర్థం ఏంటి? ఆశ్రయపురం పేరు రామోతు. రామోతు అనే ఆశ్రయపురం ఉన్నతమైన స్థలం అని అర్థం, గణపరచడం అని అర్థం, ఔన్నత్యం అని అర్థం. 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఉన్నతమైన స్థలం, నెక్స్ట్ గణపరచడం అని అర్థం, 3వది ఆయన యొక్క ఔన్నత్యం అని అర్థం. కనుక రాబోతు అనే మాటకు యోహాను సువార్త 1:12 వాక్యంలో ఈ విధంగా మనందరికీ తెలిసిన మాటే, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించును. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో జాన్ చాప్టర్ 1:12లో ఈ మాట రాయబడి ఉంది. ఎందరైతే అంటే ఎవరైనా సరే అంగీకరించిన వారు ఏమవుతాం? ఆయన పిల్లలు ఈ అధికారం అనుగ్రహించాడు. కనుక గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనం అంగీకరిస్తే చాలు, ఆయన మనం తెలుసుకుంటే చాలు, ఆయన పిల్లలుగా ఆయన అంగీకరించాడు. కనుక ఈ పాపి కోసం ఆ పరమ తండ్రిని మరి మనం అబ్బా తండ్రి అనే గొప్ప ఆధిక్యత నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. ఇవాళ రోమపత్రికలో ఉంటుంది అబ్బా తండ్రి. చూడండి, రోమపత్రికలో 8వ అధ్యాయం 15వ వచనం, ఏలైనగా మరలా భయపడకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందింది. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి క్రీస్తుతో కూడా వారసులము. చూడండి ఎంత వారసత్వం ఇచ్చాడు. దేని ద్వారా? రామోతు అనే ఆశ్రయపురం ద్వారా. మరి నీకు నాకు మనందరికీ అబ్బా తండ్రి ప్రభు అని పిలవడానికి డైరెక్ట్ పాత నిబంధన గ్రంథంలో డైరెక్ట్గా పిలిచే అధికారం లేదు. పాత నిబంధన గ్రంథంలో డైరెక్ట్గా మందిరానికి పిలిచే అధికారం లేదు. కనుక పరిశుద్ధ స్థలం కట్టడానికి లేదు. ఆవరణంలోనే బలిపీఠం దగ్గర బలులు అర్పించి మరి మనం వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి రావడం ద్వారా, రక్తాన్ని కార్చడం ద్వారా, నీ నిమిత్తం నా నిమిత్తం ప్రాణాన్ని చెల్లించడం ద్వారా మరి ఆ యొక్క దేవాలయం తెర చెరిగిపోయి అప్పుడు డైరెక్ట్గా నీవు అబ్బా తండ్రి ప్రభువుని ఆరాధన చేయడానికి డైరెక్ట్గా నీకు ఒక అవకాశం ఇచ్చేసాడు. ఎంత ఔన్నత్యం ఇచ్చాడు చూడండి. నీ పైన ఎంత ఔన్నత్యమో, నీవు నేను కనపరచడానికి ఎంత మనకి ఫ్రీడమ్ ఇచ్చాడో చూడండి. కనుక అంత ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ప్రభువుని మనం కనపరచకుండా ఉండాలి. ఎంత గొప్ప దేవుడో చూడండి. కనుక మరి ఆ యొక్క పిలుపు ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ప్రభువా అని పిలిస్తే, తండ్రి అని పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మన జీవితాల్లో. అలాంటి ఆనందం నీకు నాకు కలుగజేసినందుకు మనము ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయాలి. నెక్స్ట్ 5వది మరి ఆశ్రయపురం పేరు హెబ్రోను.
ఐదో ఆశ్రయపురం పేరు హెబ్రోన్. హెబ్రోన్ అంటే అర్థం ఏమిటి? హెబ్రోన్ అంటే అర్థం ఏమిటి? సహవాసం, ఫెలోషిప్. హెబ్రోన్ అంటే ఫెలోషిప్. అందుకనే ఏ మందిరానికి వెళ్తున్నామని మరి అశోక్ అడిగితే ఏమన్నారు? హెబ్రోన్. హెబ్రోన్ అంటే మంచిదానికి. హెబ్రోన్ అంటే సహవాసం. హెబ్రోన్ అంటే దేవునితో సహవాసం. కనుక ఈ హెబ్రోన్ అంటే సహవాసం అని అర్థం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. యేసుక్రీస్తు వారు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు అటు తన కుమారుని సహవాసమునకు మనందరిని పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. చూడండి ఎంత నమ్మకమైన వాడు. నీకు దొరికినందుకు ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయాలి. సహవాసం ఇచ్చినందుకు ఆరాధన చేయాలి. కనుక అందుకని 1 యోహాను పత్రికలో 1:3 ఈ విధంగా రాయబడి ఉంది. 1 జాన్ చాప్టర్ 1:3లో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎంత భాగ్యమో చూడండి. మన సహవాసం ఎవరితో? తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. ఎంత గొప్ప భాగ్యం! ఎంత గొప్ప భాగ్యం సహవాసం ఇచ్చినందుకు మనం ఆయనను ఆరాధన చేయాలి. ఎంత దైవం! యేసయ్య నీ కోసం, నా కోసం మరి ఎంత గొప్ప భాగ్యం ఇస్తే ఆరాధన చేయకుండా ఉండగలమా చెప్పండి? ఆరాధన చేయడానికి మరి నీకు సహవాసం ఇచ్చాడు, మంచి సహవాసం ఇచ్చాడు. ఈ సహవాసం ఇచ్చినందుకు నీవు నేను ఆరాధన చేయాలి. కనుక మనం హెబ్రోన్లో ఉన్నాం. ఏ సహవాసంలో మనం ఉన్నాం? నీ ఫ్రెండ్స్ ఎలాంటి సహవాసం? కనుక ఈ సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అనే మాట మరి భక్తుడు రాస్తూ ఉన్నాడు. కనుక మన సహవాసం ఎవరితో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన సహవాసం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారితో నీవు కలిగి ఉంటే, సహవాసం కలిగి ఉంటే నీ సహవాసం దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక యాకోబు సహవాసం దేవునితో ఉంది. యేసేపు సహవాసం దేవునితో ఉంది. దానియేలు సహవాసం దేవునితో ఉంది. కనుక భక్తుల సహవాసం ప్రభుతో ఉంది కనుక వారి దేవునితో నడిచారు. కనుక నీవు నేను కూడా మరి ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు నాకు ఇచ్చినందుకు మనం ఆరాధన చేయాలి. అందుకని ఫిలిప్పీ పత్రిక 4:5లో మీ సహవాసము సకల జనులకు తెలియజేయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడనే మాట మనకు కనబడుతుంది. కనుక మనం ఎలాంటి సహవాసంలో ఉన్నాం? ఈ ఉదయకాల సమయంలో దేవునితో సహవాసం కల్పించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆ సహవాసంలో నీకు ఇచ్చినందుకు ఈ ఉదయకాల సమయంలో మనకి ఆరాధన చేయాలి. మనందరము ప్రభుని ఆరాధన చేయాలని దేవుని వాక్యం. 6వగా మరి 6వ ఆశ్రయపురం మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బేసేరు. ఈ బేసేరు అనే మాటకు అర్థం ఏమిటంటే మరి రూబేలు యొక్క మరి ఆశ్రయపురం, ఆశ్రయ దుర్గం అని అర్థం. ఆశ్రయ దుర్గం అని అర్థం. బేసేరు అంటే అర్థం ఏంటి? ఆశ్రయ దుర్గము. ఎవరు మన ఆశ్రయ దుర్గం? మన ప్రభువే మన ఆశ్రయ దుర్గం. ఎవరు? ప్రభు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎటువంటి వచ్చినా కానీ ఆశ్రయ దుర్గం మరి బేసిగా ఆశ్రయపురంగా నీకు దొరికినందుకు మనం ఆరాధన చేయాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్న వారమై అనే మాట మనకు కనబడుతుంది. 1 జాన్ చాప్టర్ 5 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుకుందాం. చూడండి. మనము సత్యవంతుడైన వారిని ఎదుగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించినని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అయిందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడనే మాట మనకు కనబడుతుంది. చూడండి ఎంత గొప్ప దేవుడు! నిజమైన దేవుడు మన దేవుడు
నిత్య జీవం కలిగిన వాడు. కనుక ఈ బేసేనుడి ఆశ్రయదుర్గం, ఆశ్రయపురం మరి ఆశ్రయదుర్గంగా ప్రభువు సాదృశ్యంగా ఉంది. కనుక నీకు నాకు మనందరికీ నిత్యమైన ఆశ్రయదుర్గంగా నీకు దొరికినందుకు, నిత్యమైన జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీకు దొరికినందుకు, నీకు నాకు మనందరికీ ప్రభువుగా ఈ లోకానికి ఆశ్రయదుర్గంగా నీకు నాకు మనందరికీ ఆయన దొరికినందుకు ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనందరము ఆయనను ఆరాధన చేయాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. కనుక మరి ఉదయకాల సమయంలో నీకోసం సిలువలో చిందించిన రక్తం వలన మరి ఎంత గొప్ప ఆశ్రయదుర్గం నీకు. ఈ ఆశ్రయదుర్గం ఎలా వచ్చింది? సామాన్యంగా రాలా ఇది. ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టించుకుంటే వచ్చింది, 6 అన్యాయపు తీర్పులు తీర్చుకుంటే వచ్చింది, తర్వాత 14 అవమానాలు పొందితే వచ్చింది, కాళ్ళలో చేతులు మేకులు కొట్టించుకుంటే వచ్చింది, ఒళ్ళంతా రక్తాన్ని కాల్చితే వచ్చింది, కనుక మరి ఒళ్ళ కిరీటం పెట్టించుకుంటే వచ్చింది, ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకున్న ద్వారా ఈ యొక్క ఆశ్రయదుర్గంగా ప్రభు నీకు నాకు ఆశ్రయపురంగా దొరికాడు. అంతవరకు కాదు, 5480 గాయాలు ఒళ్ళంతా ఉన్నాయి అని గూగుల్లో అడిగితే చెప్తా ఉంది. 5480 చిన్న చిన్న గాయాలు మొత్తం కలిపి మన ప్రభుని యేసుక్రీస్తుకి 5480 వౌండ్స్ గాయాలు. చూడండి, నీకోసం ఎవరు అనుభవించారు ఇలాంటి గొప్ప బాధ? నా కోసం ఎవరు అనుభవించారు? కనుక ప్రభు యేసుక్రీస్తు తప్ప ఈ లోకములో అలాంటి త్యాగం చేస్తున్నారు ఎవరు లేరు. కనుక ఉదయకాల సమయంలో మరి ఆశ్రయపురాలు ఆత్మీయ సత్యాలతో ఆరాధన చేయడానికి మరి దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగాన్ని ప్రతి ఒక్క హృదయంలో జ్ఞాపకం చేసుకుని మనం చక్కగా ప్రభువుని ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆరాధన చేయడానికి సిద్ధపడి చేయరు కాక.